సంక్రాంతి శుభాకాంక్షలు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. హ్యాపీ పొంగల్. అన్నీ ఉంది కదా, మాటి పొంగల్ భోగి అన్నీ ఉన్నాయి కదా. సో అన్ని పొంగల్ శుభాకాంక్షలు అండి. ఏం చెప్పాలండి, అందరూ మాట్లాడారు. రైటర్స్ టు ఎఫెక్ట్స్, డాల్బీ, తమన్, దిల్ రాజు గారు, వంశీ గారు, జయసుధ గారు, శ్యామ్, శ్రీకాంత్, అందరూ, ది ఎంటైర్ టీమ్ అండి. ఇది ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ చెప్పాలి. వారసుడు ఒక ఎక్స్పీరియన్స్. దేనికంటే ఫస్ట్ టైం నేను విజయ్ గారితో యాక్ట్ చేస్తున్నాను. ఐ సీన్ విజయ్ మెనీ టైమ్స్. నేను చెప్పినది కూడా వైరల్ అయిపోయింది అక్కడ. ఎప్పుడు చూశానో నా పిక్చర్ ఫంక్షన్లో 175 days ఫంక్షన్లో ఆయన సూపర్ స్టార్ అయిపోతారని చెప్పాను. అది వైరల్ అయిపోయింది. నేను మిగతా వాళ్ళందరూ సూపర్ స్టార్ లేని నేను చెప్పలేను, ఈయన సూపర్ స్టార్ అయిపోతారని చెప్పాను. అది అయ్యారు. అండ్ దిల్ రాజు గారు దిల్తో మాట్లాడారు. అలాగా చెప్పి, చూసావా నేను చెప్పింది నిజంగా అయిపోయిందని చెప్పారు. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్ అండి, దిల్ రాజు గారు, ద సపోర్ట్ ఐ హర్డ్ అబౌట్ టైమ్. నా పిక్చర్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన వాళ్ళు, ది సూపర్ గుడ్ ఫిల్మ్స్ అన్నీ దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ. సో అలాగా సూపర్ చౌదరి చెప్పేటప్పుడు నాకు దిల్ రాజు గారు ఎవరని నేను తెలుసుకున్నాను. అండ్ దిల్ రాజు గారు గట్స్ ఉన్నవాడు, అదే దిల్తో స్టార్ట్ చేసి ఫుల్ దిల్. అండ్ ఒక దిల్ ఎలాగ చెప్పాలంటే, సడన్గా చెప్పారు, ఇది ప్రెస్ షో ఉంది, సెలబ్రిటీస్ పిలిచి పిక్చర్ చూడడానికి పోతున్నానని చెప్పారు. నాకు భయం వచ్చేసింది. దీనికంటే ఈ పిక్చర్ గురించి, ఇది తెలుగు స్టైల్లో ఉంటుంది, ఇది ఎలాగ ఉంటుందో, ఇది బాగుండదు అని ఫుల్ ఆల్ సోషల్ మీడియాలో అలా పెట్టేశారు. దెన్ సడన్గా ప్రీవియస్ డే ఒక షో పెట్టడానికి, సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్, ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. ఏమవుతుందో ఈ పిక్చర్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ పిక్చర్ పెట్టారు. నిద్రపోలేదు ఆ రోజు, ఫుల్ కంటిన్యూస్ ఫోన్ వచ్చింది. సడన్గా ఒక ఫ్రెండ్ ఒకరు ఫోన్ చేశారు, ఎప్పుడు ఫోన్ చేయరు, 1 o'clock ఫోన్ చేశారు. నేను భయం వచ్చేసింది నాకు, ఏమైంది వీరికి, ఏమైనా అయిందా, ఫ్యామిలీలో ప్రాబ్లం వచ్చిందా, సార్ సూపర్ హిట్ సార్ అని ఎక్కడి నుంచే చెప్పారు. సో అది హ్యాపీగా పోయాం. సో దిల్ రాజు గారి గురించి చెప్పాలంటే అది, ఈ కమ్స్ ఈ గోస్, అందరినీ చూశారు, హలో హలో అని చెప్తారు. అక్కడ జరిగింది వాళ్ళ పిక్చరు తెలుసు, డబ్బన్నీ ఖర్చు పెడుతున్నారు తెలుసు. బట్ ఈ లెఫ్ట్ టు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, వంశీ గారు. వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండి. నేను మెట్ సో మెనీ డైరెక్టర్స్ హ్యావ్ క్రియేటెడ్ మీ. అండ్ వంశీ గారుతో చెప్పాలంటే ఎక్కువ చెప్పాలండి. ఒక 2 hours 3 hours ఐ కెన్ కీప్ ఆన్ టాకింగ్ అబౌట్ వంశీ గారు. ఇక్కడ శ్యామ్ గారు చెప్పారు కదా, జయసుధ గారు కూడా చెప్పారు, వంశీ గారు చూడేటప్పుడు భయంగా వచ్చింది నాకు. ఏం చెప్పకపోతారు, ఏ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలో, తక్కువ ఇవ్వాలా ఎక్కువ ఇవ్వాలా, అది ఎలాగ రజనీ గారు చెప్పారు కదా మణిరత్నం గారితో, ఫీలింగ్ అన్నారు. ఏ ఫీలింగ్ రాలే నాకు, ఉన్నది 4 స్టాక్ షాట్సే ఉన్నాయి నా ఫేస్లో. దీని తర్వాత ఏమయ్యా ఫీలింగ్ అంటున్నారు మణిరత్నం గారు, నేను కొట్టాను చెప్పి అలవాటు అయిపోయింది అని చెప్పారు. అలాగే ఇక్కడ వంశీ గారిని అలా సీరియస్గా ఉంటారండి. సెట్ నిశ్శబ్దంగా, నో నాయిస్, అన్నీ సైలెంట్గా ఉంటారు. లైవ్ సౌండ్ లాగా. ఆయన ఫేస్ అందరూ చూస్తారు. కెమెరా యాక్షన్. వన్ మోర్ చేద్దాం, మనం ఎవరేది ఊరుకున్నా, సైలెంట్ ఉండ. అక్కడే భయం వచ్చేస్తుంది, ఏం రాది సరే, ఎక్స్ప్రెషన్ సరిగా ఉందా లేదా, ఏం చెప్పలేదు, ఎవరు తప్పించి చేశారు, ఏముండదు. 1 more చేసాం బాబా, కెమెరా రెడీ, కడితే రెడీ చూసాం. ఆ తర్వాత చెప్తారు, సూపర్గా చేశారని అంటారు. అది ముందే చెప్పాలి కదా. ఇక్కడ టెన్షన్ అయిపోయి ఏం చేసామో ఏం చేయకపోతున్నామో అలాగా. అండ్ సిన్సియర్ టు ద వర్క్. ఐ సీన్ ఆల్ డైరెక్టర్, ఎవ్రీ డైరెక్టర్ సిన్సియర్. బికాజ్ టుడే ఐ బి వెరీ కేర్ఫుల్ టాకింగ్. నేను చెప్తే వంశీ ద బెస్ట్ డైరెక్టర్ అని చెప్తే మళ్ళీ ప్రాబ్లం వచ్చేసింది నాకు. సో అలా అయిపోయింది సోషల్ మీడియా అన్ని. ఒక మంచి అంటే అది మంచిని చెప్పకూడదా లేదా అని నాకే తెలియదు ఇప్పుడు. సో వంశీ సచ్ ఎ డిసిప్లిన్ మ్యాన్, లైక్ శ్యామ్ టోల్డ్ యూ ఆల్ ఆఫ్ యూ. వీ కేమ్ అండ్ మెట్, అందరూ కలిసాం అక్కడ ఈ ప్రాజెక్ట్ కోసం. వాట్ వీ బికేమ్ ఇన్ ద మూవీ, రియల్ లైఫ్ హెస్ బికమ్ వన్. వీ హ్యావ్ బికమ్ ఫ్యామిలీ. అది నిజం. అండ్ దట్ ఈస్ ట్రూ. ఫర్ ఎవర్ విల్ బీ ఫ్యామిలీ. దట్ ఈస్ ద ఫీలింగ్ హీ గేవ్ ఇన్ వారసుడు. అదే వారసుడు సినిమా అండి. అండ్ దెన్ అఫ్ కోర్స్ తమన్.
ఐమ్ యెట్ టు సీ ద ఫిలిం. బట్ జయతో గారు చెప్పారు, తమన్ గారు చెప్పారు, రీ రికార్డింగ్ ఇప్పుడు నేను శరత్ గారిని చూశాను, చాలా బాగా చేశారు పిక్చర్లో అని చెప్పారన్నారు. ఐమ్ యెట్ టు సీ ద ఫిలిం. ఎందుకంటే నేను 10th ఇక్కడ వచ్చాను నైటు, దెన్ ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఫిలిం రిలీజ్ అవుతుందని నేను ఇక్కడ చూసేస్తామని వచ్చాను, మళ్ళీ ఇక్కడ కూడా రిలీజ్ లేదు, 14th అన్నారు. సో నేను రేపు కొచ్చిన్ వెళ్తానండి, కొచ్చిన్ వెళ్ళి 15th పోతాను, మరి 15th తప్పకుండా అక్కడ పిక్చర్ డెఫినెట్లీ ఐల్ గో అండ్ సీ. అండ్ ఆల్ ద రిపోర్ట్స్ అండి, అందరూ ఏ రిపోర్ట్స్ వచ్చాయి అన్నీ బాగానే వచ్చింది, ఇంతవరకు అన్నీ బాగానే వచ్చింది. అండ్ జయసుధా గారు సచ్ అ వండర్ఫుల్ యాక్టర్, అండ్ షీఈస్ మై వైఫ్ రాధికాస్ ఫ్రెండ్ అండి. అది చెప్పాలి కదా, చెప్పకొచ్చారు మళ్ళీ చెప్పలేదు కదా. సో షీ నోస్ రాధిక బెటర్ అండి. దానికి ఇంకొక భయం, వంశీ గారు ఒక భయం అంటే జయసుధ గారు ఇంకొక భయం కదా, అక్కడ ఉన్న ఏమైనా గర్ల్స్తో మాట్లాడితే ప్రాబ్లం వచ్చేస్తుంది. ఏ రాధిక, యువర్ హస్బెండ్ ఇస్ టాకింగ్ టు సంబడి హియర్ అని చెప్పేస్తే పాపం నేను అందుకే దూరంగా అక్కడ వెళ్ళిపోతారా, అయ్యో వద్దవా బాబు జయసుధ గారు ఉన్నారు ఈ సెట్లో అని కొంచెం డిస్టెంట్గా ఉన్నాను. అలాంటి రాధిక గారితో ఏమైనా మాట్లాడాడో ఏమో చెప్పేస్తారో ఇట్లా ఒక భయం. బట్ ఇట్స్ వండర్ఫుల్ పర్సన్ అంటే ఆల్రెడీ వర్క్ విత్ 1977 we shot in Malaysia. Such a wonderful artist, great artist. చేస్తాను సార్, ఇదేంటి సార్ అందరూ చేసేది నీరు కదండి, ఏంటిది? వి షుడ్ నాట్ హైడ్, వీఆర్ ఆల్ మెన్, వి లుక్ అట్ పీపుల్, జస్ట్ ఎంజాయ్ లుకింగ్ ఓన్లీ, అది తప్పు కాదు.